హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లో చికెన్ బిర్యానీ సింపుల్ వేలో ఎలా తయారో చూసేయండి. ఇక్కడ చూపిస్తున్న హోమ్ గరం మసాలాస్ అన్నీ తీసేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న టొమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి తీసుకొని తర్వాత రైస్ కూడా సోక్ చేసుకోవాలి. చికెన్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి అనేది వేసి అలాగే ఒక 3 టీ స్పూన్ అనేది ఆయిల్ అనేది వేసుకోవాలండి. మంచిగా మరిగాక హోల్ గరం మసాలాస్ అనేది వేసేసి ఒక 2 మినిట్స్ అనేది మనం మంచిగా వేపుకోవాలండి. ఆ తర్వాత మనం ఏదైతే స్లైస్ చేసుకున్నామో ఆనియన్స్ కూడా వేసి దోరగా అనేది మనం వేయించాలండి. ఎంత దోరగా మనం వేయిస్తే టేస్ట్ అనేది అంత బాగుండిద్ది. తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, నేను చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసి దాంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా దానికి సరిపోయినంత ఉప్పు వేసి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి తొందరగా అనేది బాయిల్ అవుతుందండి ఉప్పు అనేది వేయడం వల్ల. ఆ తర్వాత టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వన్ సైడ్ మనం హాట్ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి. ఈ పులావ్కి మనకు సరిపోతున్న వాటర్. రైస్ కూడా వేసి ఒక 1 మినిట్ అనేది మనం ఫ్రై చేసేసి మరుగుతున్న నీళ్లు తీసుకొచ్చి దీంట్లోకి వేసేసేయాలండి. దానికి కావాల్సినంత నీళ్ళు మాత్రమే మనం వేసేసుకోవాలి. క్వాంటిటీని మనం చూసుకొని తీసుకోవాలండి. దీంట్లో కొంతగా టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం మంచిగా ఒక 15 మినిట్స్ వరకు మనం మరగనించి ఒక 10 మినిట్స్ అనేది మనం దమ్ చేసేయాలండి. అప్పుడు చూస్తున్నారు కదా చికెన్ బిర్యానీ అనేది మనకి రెడీ అవుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా అండి. ఒక 30 మినిట్స్లో మనకి పలావ్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లోకి నేను దాల్చా చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.